కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు లేదని బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ మండిపడ్డారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో మండల అధ్యక్షులు పుప్పాల ఉపేందర్ అధ్యక్షతన జరిగిన మండల స్థాయి సమావేశానికి హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ నాయకులు కష్టపడి పనిచేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. గెలిపే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని, బీజేపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ కైవసం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఆకుల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్ల రవీందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం రవీందర్, అసెంబ్లీ కన్వీనర్ అంక మహేందర్, పట్టణ అధ్యక్షులు కీర్తి మనోజ్ కుమార్, జిల్లా సెక్రటరీ మద్దిరే శ్రీనివాస్ తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సర్పంచ్ ఎన్నికల సన్నాహక కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మండల అధ్యక్షులు ఉపేందర్ గారు మరియు మొన్ననే జిల్లా కార్యవర్గంలో నియమించబడ్డ జనరల్ సెక్రటరీ రవీందర్ రెడ్డి గారు, ఉపాధ్యక్షులు రవి గారు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ శ్రీనివాస్ గారు, మండల ఖానాపూర్ నియోజకవర్గ కన్వీనర్ మహేందర్ అన్న గారు మరియు టౌన్ అధ్యక్షులు మనోజ్ గారు, జనరల్ సెక్రటరీ నిమాద్ర అన్న గారు మరియు ఇంకా జిల్లా పార్టీ సెక్రటరీగా నియమించబడ్డ శ్రీనివాస్ గారు ఇప్పుడే వస్తున్నారు. మరియు బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకు ఇంతకుముందు ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా ఎవరైనా చేసి ఉంటే ఆ నాయకులు మరియు ప్రతి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి అభిమానులు, కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, పత్రికా మిత్రులకు నమస్కరిస్తూ, ముఖ్యంగా గత 20-25 సంవత్సరాల నుండి పార్టీని తన భుజస్కంధాలపైన మోస్తున్న నాయకులకు మరియు పార్టీని ఈ రోజు వరకు మన వరకు తీసుకొచ్చిన ప్రతి బీజేపీ పార్టీ నాయకులకు మరియు బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకు, మొన్న రమేష్ రాథోడ్ గారి ద్వారా బీజేపీ పార్టీలో చేరిన మరియు నరేంద్ర మోడీ గారి అభిమానులకు ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకున్నది ఒకటే, స్థానిక ఎన్నికలు వచ్చినాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ ఈ స్థానాల్లో మనము గెలవాలి అనే ఒక లక్ష్యంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు చూసినాం, ఎంపీ ఎలక్షన్లు చూసినాం, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్, ఎమ్మెల్సీ టీచర్స్ ఎన్నికలు చూసినాం. ఎమ్మెల్యే ఎలక్షన్ కు, ఎంపీ ఎలక్షన్ కు బాగా తేడా ఉంది. మన ఖానాపూర్ మండలంలోనే 4000 మెజార్టీ వచ్చింది బీజేపీ పార్టీకి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం ఇచ్చిన మెజారిటీతోనే 2 ఎమ్మెల్సీలు గెలిచారు. అంటే దీన్ని ఈరోజు చూస్తే, ఈ ప్రక్రియ మొత్తం ఒకసారి పరిశీలిస్తే ప్రజలందరూ బీజేపీ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్న విషయాన్ని మనం గమనించాలి. మనము కార్యకర్తలుగా, నాయకులుగా మన పని ఒకటే, మనము ప్రతి ఇంటి తలుపు తట్టి నేను నరేంద్ర మోడీ గారి వారసుని, మా బీజేపీ పార్టీ నుంచి ఈయన ఎంపీటీసీగా, ఈ అభ్యర్థి జెడ్పీటీసీగా, ఈ అభ్యర్థి సర్పంచ్ గా నిలబడుతున్నారు అని మనము ఒక్కసారి రిక్వెస్ట్ చేయగలిగితే ప్రజలందరూ మనం అనుకున్న దానికంటే ఎక్కువ మెజార్టీతో మనకు ఓటేసి గెలిపిస్తారని, మరియు వాళ్ళందరూ గల్లీ అంటే మీ వార్డు నుండి ఢిల్లీ వరకు కాషాయ జెండా ఎగరాల, కమలం గుర్తు గెలవాలి, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేయడం జరుగుతుంది. ఒక్కసారి మీ ఊర్లో, మీ గల్లీలో మీరు తిరిగి చూడండి. మన ఆడవారికి, గౌరవమైన మహిళలకు అడగండి, అమ్మా మీరు ఎవరికి ఓటెత్తారంటే మేము నరేంద్ర మోడీకి, బీజేపీకి అని చెప్తున్నారు. ఎందుకంటే వారిలో భారతదేశం మొత్తంలో ఒక అవేర్నెస్ వచ్చింది. దేశ ప్రజలందరూ మోదీ గారి నాయకత్వాన్ని గల్లీ నుండి ఢిల్లీ వరకు కోరుకుంటున్నారు. రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీని అధికారంలో తేవడానికి యువత, గ్రాడ్యుయేట్ సోదరులు మరియు టీచర్లు మరి వ్యవసాయదారులు అందరూ కోరుకునేది ఒకటే, ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేస్తే ఈ 2 సంవత్సరాలు పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆ అప్పుల కుప్పకు ఇంకో కుప్ప చేసిర్రు తప్ప ఈ ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేని పరిస్థితి. నరేంద్ర మోడీ గారు గ్రామాల్లో వెలిగే లైట్లకు
డబ్బులు ఎవరు ఇస్తున్నారు? నరేంద్ర మోడీ గారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఈ రోజు వరకు గ్రామ పంచాయతీల్లో కావచ్చు, మండలాల్లో కావచ్చు, ఒక్క రూపాయి అయినా ఇచ్చిందా అన్న విషయాన్ని మనము ఈ రోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలు మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. బీజేపీ పార్టీని ఈ రోజు అధికారంలో తేవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. మనం కార్యకర్తలుగా, నాయకులుగా మన పని ఏంటంటే ప్రతి ఇంటి తలుపు తట్టి మేము బీజేపీ నాయకులు అంటే వారు మీకు బొట్టు పెట్టి ఆదరించి ఓటేయడానికి వారు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని మనం మర్చిపోవద్దని తెలియడం జరుగుతుంది. మీ జడ్పీటీసీ స్థానాన్ని చూస్తే ఎస్టీ జనరల్ స్థానం వచ్చింది. ఎస్టీ నాయకులు ఎంతమంది మనకు అందుబాటులో ఉన్నారు? ఎస్టీ నాయకులు మన బీజేపీ పార్టీలో ఎవరు యాక్టివ్ గా ఉన్నారు? వారిని కూడా మనమందరం, మీరందరూ, ఇది నేను టికెట్ ఇచ్చేది కాదు, మనమందరం కలిసి అనుకొని అభ్యర్థిని మనము నిలబెట్టే విధంగా మనమందరము ప్రయత్నిద్దాం. ఎందుకంటే నేను మీ మండల అధ్యక్షులు, మన నాయకులు అందరూ కలిసి మీరు ఎవరిని నిర్ణయిస్తే వారే అభ్యర్థి. దాంతో పాటు ఎంపీపీ స్థానం మనకు బీసీ ఉమెన్ వచ్చింది, బీసీ మహిళ. కాబట్టి ఆ విధంగా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారికి సహకరించండి. దాంతో పాటు మన దగ్గర 8 మంది ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ బాదన్ కుర్తి, మస్కాపూర్, బావాపూర్, పాత ఎల్లాపూర్, సుర్జాపూర్, సత్తెన్పల్లి, బీర్ నంది, రాజురా, ఈ 8 స్థానాల్లో ఒక స్థానము ఎస్టీకి సత్తెన్పల్లి, మరియు మిగిలిన స్థానాలు బీసీకి 3 స్థానాలు, అన్రిజర్వ్డ్ 3 స్థానాలు ఉన్నాయి, ఎస్సీకి 1 స్థానం ఉన్నది.